హలో నమస్తే అందరు బాగున్నారా? ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ వ్లాగ్ ఇన్ తాడిపత్రి. నెక్స్ట్ ఇంకా ఆదోనికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక్కడ అమ్మ దగ్గర ఒక 20 days పైనే ఉన్నాను నేను. అయితే మా ఊర్లో బస్ స్టాండ్ దగ్గర కనకాంబరం మొక్కలు ఇవన్నీ పెడతారు. మా అమ్మ వీళ్ళకి ఎప్పుడు చెప్పి పెడుతుంది కనకాంబరం మొక్కలు ఉంటే తీసి పెట్టమని చెప్పి. ఎందుకంటే అమ్మకు అవే ఎక్కువ ఇష్టం కాబట్టి. సో అవి తీసి పెడితే ఆ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి కొంటున్నాము. అబ్బగాడికి ఆటో రైడింగ్ అంటే చాలా ఇష్టము. ఈసారి ఫస్ట్ టైం ముందు కూర్చొని నడుపుతున్నాడు. ఈ అన్న ఉన్నాడు కదా, భాష అన్న, ఆటో నడిపే అన్న, ఎప్పుడు కాల్ చేసినా వస్తాడు. చాలా అంటే చాలా మంచోడు. ఎప్పుడు ఎంతసేపు కావాలన్నా కూడా వెయిట్ చేస్తాడు. సో ఇక్కడే ఈ మొక్కలన్నీ తీసేసుకొని తర్వాత వెళ్దాము అని మేము ఇక్కడికి వచ్చేంత వరకు బాగానే ఉన్నింది. తీరా వెళ్దాము అనుకునే లోపు వర్షం స్టార్ట్ అయ్యింది. విపరీతంగా పడింది వర్షం. అయితే ఇంకా మేము తడిచిపోవడం ఒకటే తక్కువ. అలా వెళ్తున్నాము, కొద్ది దూరం వెళ్ళిపోగానే మళ్ళీ వర్షం స్టాప్ అయింది. సరేలే అని చెప్పి అక్కడే ఒక బేకరీ ఉందన్నమాట, ఫేమస్ శ్రీరామ్ బేకరీ అని చెప్పేసి. అందులో కేక్స్ అవి బాగుంటాయి, అందుకని వచ్చేటప్పుడు అవి తెచ్చుకున్నాము. ఒక మినీ బేకరీ హాల్ చూపిస్తాను చూడండి. బ్రెడ్స్, బన్స్ విచ్ ఇస్ వెరీ కామన్. తర్వాత హనీ కేక్. నాకు కేక్స్లో అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైన కేక్ ఏది అంటే హనీ కేక్. తర్వాత కోకోనట్ బ్రెడ్ అని దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ అదే దొరకలేదు, కానీ ఇది ఏదో డిఫరెంట్గా ఉంది. చూడడానికి కొంచెం సిమిలర్గానే ఉందని తెచ్చుకున్నా, కానీ అంత టేస్టీగా ఏమి అనిపించలేదు. తర్వాత ఇక్కడ ఫ్రెష్ పాలకోవా దొరుకుతుంది, భలే ఉంది. అభి అయితే ఆ పాలకోవని బ్రెడ్లో పెట్టుకొని తింటాడు. ఇంటికి వచ్చాక అమ్మ చపాతీ విత్ టమోటా చట్నీ. ఈ టమోటా చట్నీ అంటే నాకు ఇష్టం అని చెప్పి ఇది చేసింది. నెక్స్ట్ డే మా అమ్మతో చేయించుకున్న రెసిపీ ఏంటి అంటే చిత్రాన్నము. నిమ్మకాయ చిత్రాన్నం అంటే భలే ఇష్టము. మా ఇంట్లో ఎక్కువ, నా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ తినే రెసిపీ ఇదన్నమాట. మా అమ్మకి ఏం చేయాలో అర్థం కాకపోతే చిత్రాన్నం కలిపేస్తుంది. చాలామంది దీన్ని పులిహోర అని కూడా అనుకుంటూ ఉంటారు కదా, మా సైడ్ అయితే చిత్రాన్నం అని అంటాము. మా అమ్మకి ఏమన్నా చేసిన తర్వాత కాంప్లిమెంట్స్ ఇస్తే చాలా ఇష్టం అనమాట. బాగుంది, బాగాలేదు రివ్యూస్ చెప్తే నచ్చుతుంది. సో ఎప్పుడు నేనే చెప్తాను కదా, ఈసారి పండుగ అని అడిగా. బాగుందంట, నాకు పెట్టండి. మరేం కావాలా? నీట్గా కట్ చేసి నాటడమే అట్లా. ఇవి తీసి నీళ్ళలో పెడితే అవి, నేను ఈ మింగి ఉన్న ఇంటి ముందు పోతుంటుందమ్మా ఈ మధ్య కనపడడం లేని. ఏందమ్మా నువ్వెట్లా దొంగ పోతావు చూడమ్మా. అమ్మమ్మ అన్ని వేలు వచ్చినాయి కదా, నాకే ఎక్కువ వేలు వచ్చినాయి అందరికన్నా. దొంగ 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 అమ్మమ్మ దొంగ దొంగనేలేమా. మా అమ్మ ఒక ఛాలెంజ్ ఇస్తుంది, దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయో కనిపెట్టాలంట. ఎన్ని రకాలు ఉన్నాయి మా టోటల్ నీ దగ్గర? 1 2 3, ఈ 2 ఒకటేనా? కాదు, 2 రెండేమా, 2 కలర్లే కనిపిస్తుంది. ఏ రకంగా తేడా చెప్పాలా నేను తీసిస్తున్నా. 1 2 3 4 5 రకాల. నాకేం తెలుసు తల్లోయ్. ఈ పువ్వు ఇంతేనమ్మా, ఇంకంత రాదా? దీంట్లో 7 రకాల కనకాంబరాలు ఉన్నాయంట. 7 types ఆఫ్ కనకాంబరాలు. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అంట. ప్రస్తుతానికి 7 రకాల కనకాంబరాలు మా అమ్మ దగ్గర ఉన్నాయి. ఇంకా ఏమైనా వెరైటీస్ దొరికితే కూడా అన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టమంటే పెడుతుంది అనమాట. అంత ఇష్టం కనకాంబరాలు అంటే. ఎస్పెషల్లీ ప్రస్తుతం ఉన్న చెట్లతో అయితే ఒక 4-5 మూరలు ఈజీగా కట్టేయచ్చు. అన్ని కనకాంబరం చెట్లు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే కదా. మా అమ్మ దగ్గర ఉన్నన్ని రోజులు ఫుడ్ తినడం, అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఉండడం, ఇదే సరిపోయిందండి. ఎక్స్ట్రా ఏమీ చేసిండేది లేదు. అందుకే నేను ఎక్కువ వ్లాగ్స్ కూడా షూట్ చేయలేదు. అయితే ఈరోజు వచ్చేసి తప్పలంటి చేస్తుంది. దాంట్లోకి బియ్య పిండిలోకి ఉప్పు, కారం, ఆనియన్స్, పొటాటో బాగా తురిమి, అలాగే క్యారెట్ కూడా వేసింది. తర్వాత అందులోకి ఉప్పు, కొంచెం జీలకర్ర కూడా వేయాలి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసి, ఆయిల్ వేసి ఫ్రై చేస్తే
చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు ఎంత బాగుందో టేస్ట్ అయితే. ఎంతైనా అమ్మ చేతి వంట చట్నీ ఏం చేసుకోవడం కదా. అంతే ఇట్టే తినమంటావు. చట్నీ లేకపోయినా కానీ ఇది సూపర్ టేస్టీగా ఉంది. నేను విన్నాను తెలంగాణ సైడు సొరకాయతో అప్పాలు చేసుకుంటారు ఇలా, కానీ నాకు హిమాత్రు తెలిసింది. సో ఈసారి మా అమ్మ పొటాటో వేస్ట్ చేసింది, అది కూడా చాలా బాగుంది. ఈ వర్షన్ మీరు ట్రై చేయకపోతే డెఫినెట్లీ ఒకసారి గివ్ ఇట్ ఏ ట్రై. నా రొటీన్ ఎలా ఉంటుందో చెప్పనా. పొద్దున్నే లేస్తాను 10:30 9:30కి అలాగా. అమ్మ ఆ టైంకి అంతా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే టీ ఇస్తుంది. తర్వాత కాసేపు బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ లంచ్ చేస్తుంది, లంచ్ తింటాము. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ నైట్ డిన్నరు, ఈ మధ్యలో కబుర్లు, ఇంతే ఉంటుంది తాడపత్రిలో అయితే మోస్ట్ ఆఫ్ ద టైం. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరు, మా పెళ్ళి 15 years అయినా కూడా ఆ పెళ్ళికి కాకముందు నేను ఇంట్లో ఎలా ఉండేదాన్ని స్టిల్ ఇప్పటికీ అలానే ఉంటాను. నాకు తెలిసి ప్రతి ఆడపిల్ల పెళ్ళైన అమ్మాయి ఎవరైనా కానీ మేబీ పుట్టింట్లో ఇలానే ఉంటారేమో. నాకు మా ఇంట్లో కిచెన్లో ఎక్కడ ఏమున్నాయో కూడా తెలీదు. అండ్ 1 month 2 months ఉన్నా కూడా సరిపోదు. ఈ విషయంలో నాతో ఎంతోమంది కనెక్ట్ అవుతారు చెప్పండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాకోబార్ వచ్చింది, అది తీసుకున్నాం కదా. ఇది నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడితే చాలామంది చాకోబార్ తీసుకోవద్దు అని చెప్పారు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ లేండి, మళ్ళీ తీసుకోలేదు. సో ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు అంతే. నాకు తెలీదు ఇది బ్యాన్ చేశారు, ఇప్పుడు బాగుండట్లేదు క్వాలిటీ అని చెప్పేసి. ఒకప్పుడు చాలా ఇష్టంగా తీసుకొని తినేవాళ్ళం మేము, ఇప్పుడు అన్నిటికీ క్వాలిటీ తగ్గించేశారు. ఈవెన్ చాకోబార్ ఐస్ క్రీమ్ మీద థిక్నెస్ కూడా తగ్గించి చాలా పల్చగా ఉంది, అలా అయిపోయాయి. ఆ తర్వాత నా ఫ్రెండ్తో కలిసి ఇక్కడ ఏదో తన ఫ్రెండ్ చూపించింది అనమాట, నిప్పట్ మసాలా అంట. ఇది చాలా ఫేమస్ అని చెప్పి, నాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం నేను కూడా తినడం తాడపత్రిలో అది కూడా. సో నా ఫ్రెండ్ దివ్యతో కలిసి వచ్చాను, ఇది తీసుకొని వచ్చాను. ఇది ఇంకా నేను వెళ్ళే రోజు అనమాట. అయితే నేను నిజంగా చెప్తున్నాను, ఎక్కువ షూట్ చేయాలనే ఆలోచన కూడా రాలేదు ఎందుకో మరి. నేను ఆ మూమెంట్స్ని ఎక్కువ ఫీల్ అవుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. బ్యాగ్స్ అవన్నీ ప్యాక్ చేసుకున్నాను, ఈ బిజీలో ఉన్నాను. ఇంకా హౌస్ మొత్తం క్లీన్ చేయడం ఇదంతా కూడా చేస్తున్నాం, కానీ షూట్ చేయాలనే ఆలోచన అయితే రాలేదు సంహౌ. నెక్స్ట్ వీడియో అయితే కొంచెం లెంతీగా పెడతాను, ఈ వీడియో అయితే కొంచెం తక్కువే పెడుతున్నాను, ఏమనుకోకండి. ఇదైతే లాస్ట్ డే, ఇంకా మేము మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాము. ఆదోనికి కార్ వస్తుంది, సో అందులో వెళ్ళిపోతాం. కాబట్టి ఈ రోజుకైతే అమ్మ ఇంకా నా కోసం టీ కూడా చేసి ఇచ్చేసింది. మా అమ్మకైతే అసలు టీ ఎలా చేస్తారో తెలీదు, ఏమీ తెలీదు. బట్ నా కోసం నేను టీ తాగుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదండి టీ, ఒక 3-4 years నుంచి అలవాటైందనమాట. సో నేను ఎక్కువ టీ తాగుతున్నాను అని చెప్పేసి నా కోసం టీ చేయడం కూడా నేర్చుకుంది. దట్స్ రియల్లీ స్వీట్ కదా. చాలా చిన్న చిన్న థింగ్సే, బట్ స్టిల్ బాగా అనిపిస్తాయి ఇలాంటివి, మన కోసం ఒకరు చేయిస్తున్నారు అంటే. సో ఇది నాకు ఒక చిన్న హ్యాపీనెస్. అండ్ ఈరోజు వచ్చేసి ఇంట్లో మా అమ్మ ఉప్మా శనక్కాయ చట్నీ చేయబోతోందనమాట. అయితే మా అమ్మ ఇప్పుడు శనక్కాయలు ఇట్లనే ఫస్ట్ పొడి తీస్తుంది, నా శనక్కాయలు పొట్టు ఉంటుంది కదా అది తీసేస్తూ ఉంటుంది, చాటలో చేస్తుంది, అది నాకు అసలు రాదు. నేను పొట్టు కూడా తీయను, అందులోనే కొంచెం ఏదో న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది అని చెప్పి అంటారని నేను తీయను. కానీ మా అమ్మ మాత్రం ఖచ్చితంగా తీసే చేస్తుంది, అందుకే చట్నీ కొంచెం కలర్ చేంజ్ వస్తుంది నేను చేసేదానికి మా అమ్మ చేసేదానికి. అండ్ అవి ఏమో అప్పుడే లేచాడు చూడండి, రెడీగా ఉన్నాడు బ్రష్ చేయకుండానే శనక్కాయ విత్తనాలు తినడానికి. సో పండు కూడా లేచింది ఈలోపు. మాతో పాటు ఈరోజు మా అన్నయ్య కూడా వస్తున్నాడు, వేరే ఊరికి వెళ్ళినట్టున్నాడు అప్పుడే. సో వాడు కూడా ఊరు నుంచి వచ్చాడు, పూజ ఉంటే వెళ్ళేసి వచ్చాడనమాట. మా టిఫిన్ ఏమో ఈరోజు మంచిగా ఉప్మా శనక్కాయ చట్నీ, అన్నీ నా ఫేవరెట్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా. ఒక్కొక్కటి ఏది ఇష్టం అమ్మ దాంట్లో పిక్ చేసుకోవాలంటే చెప్పడం చాలా కష్టం అయిపోతుంది, అన్ని ఫేవరెట్స్ ఉంటాయి. దీని తర్వాత వెళ్ళే రోజు ఏంటి అంటే అభికి ఒక చిన్న దోషం ఉన్నిందనమాట, దానికోసం ఒక బంగారుది ఏదైనా గిఫ్ట్ పంతులకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అందుకోసమని అభికి ఈ వెంకటేశ్వర స్వామి డాలర్ కొన్నాను, చాలా రోజులు అయిపోయింది డాలర్ కొని. ఇది అక్కడే యుఎస్లోనే ఇద్దాం అనుకున్నాం, కానీ స్వాములు ఎవరు దొరక్క ఆగిపోయామన్నమాట. ఇంక ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు కదా అని పూజ చేయించి అన్నయ్య చేతికి ఇప్పిస్తున్నాము. हस्तं प्रक्षाल्य आचम्य केशवाय स्वाहा हिरण्य गर्भस्थं
हेमबीजं विभावनन्त पुण्य फलदम् अतः शान्तिं प्रयच्छ मे सुवर्ण दानं तुभ्यमहं संप्रददे नमः नमः अक्षत नीళ్ళు వదిలించండి బాబు చేతుల్లో బాయ్ అబ్బు బాయ్ అబ్బు బాయ్ అబ్బు బాగా అలవాటు అయిపోయి పడబోతున్నావు ఖచ్చితంగా 20 రోజులు ఎగ్జాక్ట్లీ 20 days పదాం పంగ అంతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 20 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి ఆదోనికి వెళ్తున్నాను అనమాట. అత్త వచ్చింది, అమర్నాథ్ యాత్ర అంతా పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా వచ్చారనమాట. సో హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసుంటే. అండ్ లైక్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.